నవలా పఠనం కుల దురంకార హత్యలపై నవల మధులత 22వ భాగం కథనం. పూర్ణ ఇప్పుడు చాలా మారిపోయాడు. తన కుమార్తెను ఒక దళితులు తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాడా అనే క్రోధంలో ప్రకాష్ లాంటి బంధువులు తనను తన కుటుంబాన్ని చిన్నచూపు చూస్తారు అనే అవమానంతో అతను అప్పుడు ఒక రాక్షసుడిలాగా ప్రవర్తించాడు. తీరా చూస్తే తన ప్రతీకార వాంఛ చల్లారడం తప్ప అతను పొందిన లాభం ఏమీ లేదు. పైగా హత్యానేర భారాన్ని తన నెత్తిన పెట్టుకున్నాడు. అతను భార్యను కూతుర్ని కూడా పోగొట్టుకున్నాడు. అతను జైల్లో ఉన్నప్పుడు మీనాక్షి అతన్ని చూడడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. ఆమె ముఖంలో చిరునవ్వు కానీ కదలికలో ఉత్సాహం కానీ లేదు. ఆమె ప్రియమైన కూతురు గర్భవతి భర్తను పోగొట్టుకుని దుఃఖాన్ని అనుభవిస్తోంది. దానికి కారణం తన భర్తే అన్న విషయం గుర్తు చేసుకోవడం కూడా ఆమె భరించలేకుండా ఉంది. తన తల్లి ఈ హత్యను ఆపడానికి ప్రయత్నించింది అనే విషయం తెలిసినా కూడా మధు ఆమెతో మాట్లాడలేదు. అసలు తన భర్త హంతకుడికి సంబంధించిన ఏ విషయమైనా ఆమెకు జగుప్సాకారంగా భావిస్తుంది. ఆ విధంగా ఆ ఇద్దరు మహిళలు దుఃఖపడుతూనే ఉన్నా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇద్దరిలోనూ మధు పరిస్థితే బాగుంది. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి ఆమె పరిస్థితికి సానుభూతి చూపించి ఆమె చెక్కుచెదరని ధైర్యంతో న్యాయ పోరాటం చేస్తున్నందుకు అభినందిస్తున్నారు. ఇది ఆమెకు చాలా స్వాంతన కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తను అలా చేయడం, ఆ కుటుంబానికి అండగా నిలబడడం, వారు తన పట్ల పొందిన నష్టానికి తను ఇంత మాత్రం చేయడం తన విధిగా ఆమె భావిస్తోంది. మొదటి నుండి కూడా ప్రకాష్ తన మాటలతో పూర్ణలో నవీన్ పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టాడు. అతను అత్యంత దారుణంగా ఒక అమాయకుడిని చంపేందుకు పురిగొల్పాడు. కానీ తను మాత్రం ఆ నేరంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడ్డాడు. పూర్ణకు తను చేసే అన్ని పనుల్లో సహాయం చేస్తున్నట్టు కనిపించాడు. కానీ దేనికి సాక్ష్యం లేకుండా చూసుకున్నాడు. అందువల్ల తను అరెస్ట్ అయినా వెంటనే తనకు జరిగిన హత్యతో సంబంధం లేదని నిరూపించుకుని పూర్ణ కంటే చాలా ముందుగానే జైలు నుండి బయటపడ్డాడు. ఇప్పటికీ పూర్ణ ఎవరిని నమ్మకూడదో వారి మీదే తను ఆధారపడినట్టు, వారే ఇప్పుడు మోసం చేసినట్టు, తను ఒంటరిగా ఈ కేసులు ఇరుక్కున్నట్టు గ్రహించాడు. అతనిలో ఉన్న తనకు ఎవరు అపకారం తలపెట్టినా, ఎవరు తనకి అపకారం చేసినా తను తగిన శాస్తి చేయకుండా వదిలిపెట్టడు అనే అహంకారం మాత్రం తృప్తిపడింది. పోనీ అతడు ఏ సమాజం కోసం ఈ నేరానికి పాల్పడ్డాడో వారైనా తన పక్షాన నిలబడ్డారా అంటే అది కూడా పూర్తిపలేదు. ఇంత ఘోరం చేయాలనుకున్నప్పుడు అతను జాగ్రత్తగా వ్యవహరించాలి కదా. తొందరపడి ప్రకాష్ లాంటి వాళ్ళని నమ్మి ఇప్పుడు గోతులో పడి ఏం లాభం అని వారు లోపల అనుకున్నారు. ఒక్క అతని కులం వారు తప్ప తక్కని అగ్ర కులాల వారి సానుభూతి నవీన్ మధుర వైపే ఉంది. మారిన కాలంతో మనం మారాలి కదా. మన పిల్లల్ని మనం చంపుకోవడం మానవత్వమా అని వారు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల జైలు నుండి బయటకు వచ్చేసరికి పూర్ణకు ఇదివరకులాగా ప్రేమగా గౌరవంగా ఆదరించేవారే కరువయ్యారు. అతనికి ఇంకా ఒక ఆశ ఉంది. తనకు జీవితాంతం తోడు నీడగా నిలిచి ప్రేమను పంచిన భార్య తనను విడిచిపోదని, ఆమె తన పట్ల సానుభూతితో ఉంటుందని. కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె ముఖంలో నిశ్చేజం తప్ప అతనికి ఏమీ కనపడలేదు. ఆమె ఒక ప్రాణం ఉన్న యంత్రంలా అతనికి కనిపించింది. మీనా ఇంటి పరువు ఇంకా పోకుండా ఇంట్లో పనివారిని అందరినీ తొలగించింది. బయట నుంచి వచ్చిపోయే పనివారిని మాత్రం ఉంచుకుంది. ఈ విధంగా ఆమె జీవితంలో పొందిన పరాభవం బయటకు ప్రొక్కకుండా జాగ్రత్త పడింది. ఇంట్లో పనులన్నీ ఆంతరికంగా జరుగుతున్నాయి. అడిగేవారు కానీ జవాబు చెప్పేవారు కానీ లేరు. పనివాళ్ళు కూడా ఏం మాట్లాడితే ఏ ప్రమాదం అన్నట్లు శబ్దం కూడా చేయని బొమ్మల్లాగా తమ పనులు తాము చేసుకుని బయటపడేవారు. అమ్మయ్య, ఆ కొంప నుండి బయటపడ్డాం అనుకునేవారు. అంత జీవం లేకుండా అయిపోయిందా ఇల్లు. వారి జీవితంలో ఈ దుర్ఘటన జరగకముందు పూర్ణ ప్రతి విషయం భార్యతో పంచుకునేవాడు. ఆమె కూడా గలగలా ఎప్పుడు మాట్లాడుతూ భర్తతో గడిపేది. ఇప్పుడు పూర్ణ ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టి పెద్ద అపచారం చేశాడు. ఆమె ఎలా అతనితో సంతోషంగా ఉండగలుగుతుంది? పూర్ణ యాంత్రికంగా తన వ్యాపారం పనులు చేసుకుంటున్నాడు. అతని ధ్యాస ఆలోచన అంతా ఆ హత్య తాలూకు సాక్ష్యాధారాలను తుది ముట్టించడమే. అది కనుక తను చేయకుంటే తన పతనంలో చరమాంకం జైలు శిక్షే. హోమ్ మినిస్టర్ నుండి తాము ఆశించిన సహకారం లభించకపోవడంతో పగ తీర్చుకో, మీ పక్కన మేము ఉన్నాం అన్నటువంటి బంధువర్గం ఇప్పుడు దూరంగా ఉన్నారు.
ఏమైనా కలుగు చేసుకున్నామంటే తమ కూడా కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది అని భయపడుతున్నారు. వీళ్ళు ఎవరు తనకు శిక్ష పడిన పక్షంలో అప్పీలుకు కూడా ప్రయత్నం చేయరని పూర్ణకి బాగా తెలుసు. అతనికి తన భార్యకు కానీ కూతురికి కానీ తన ఆస్తిపాస్తులంటే ఆసక్తి లేదని తెలుసు. ఇక ప్రకాష్ లాంటి బంధువర్గంలో ఉండే తిమింగలాలు తన వ్యాపారాన్ని దెబ్బతీయడానికి చూస్తున్నారని తెలుసు. మీనా ఇవి ఏమీ పట్టించుకోకుండా రోజులో చాలా భాగం తన పూజ గదిలో గడుపుతోంది. తనకిష్టమైన దేవుని బొమ్మల్ని పటాలని చూస్తూ, జీవితంలో ఇలాంటి శిక్ష అనుభవించడానికి నేను ఏం తప్పు చేశాను, త్వరగా ఈ చక్కట్లు తొలగించి వెలుగును ప్రసాదించండి అని ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమెకు ఈ ప్రార్థనతో విసుగుడితే తన బెడ్రూమ్కి వెళ్ళి ఒక ఈజీ చైర్లో కూర్చుని మధు నవీల్ రిసెప్షన్ వీడియో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. అలా చూస్తూనే మధు నవీల్ ఇంటికి వచ్చినట్లు, ఆ వీడియోలో ఉన్నట్టుగానే ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నట్టు పగటి కళలు కంటుంది. అలాంటి కళలు ఆమెకు చాలా స్వాంతాన్ని కలిగించాయి. ఒకరోజు పూర్ణ పని మధ్యలో వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. చూస్తే మీనాక్షి తన బెడ్రూమ్లో పడుకుని మైమర్చి ఆ వీడియోను చూస్తోంది. అతనికి ఆమెను పిలవాలనిపించలేదు. ఆవిడ చాలా సుఖంగా ఉన్నట్టు అతనికి తెలిసింది. ఆమె కాళ్ళ దగ్గర కూలబడి ఆమె చుట్టూ చేతులు వేసి ఒడిలో తలబెట్టి వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటున్నాడు. మీనా చట్టుకున తన కళ్ళ నుండి మేల్కొంది. ఒక్కసారిగా తమ జీవితం 6 నెలలు వెనక్కి వెళ్ళినట్టు తోచింది. అతని ముఖాన్ని తన చేతుల మధ్య పెట్టుకుని తన చీర కొంగుతో అతని కన్నీరు తుడిచింది. ఇదనేనా నిరుపేద స్థితి నుండి స్వయం కృషితో కోటీశ్వరుడయ్యాడు. సిటీలోని అందరికన్నా పరువు ప్రతిష్టలు కలవాడు. ఇప్పుడు ఆమె చేతుల్లో పసిపిల్లవాడిలాగా ఏడుస్తున్నాడు. అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి ఆమె హృదయం కరిగిపోయింది. అతని పైన ఉప్పొంగే ప్రేమతో తన కన్నీటితో అతను తల తడుపుతూ ఇలా అంది, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు అందరి జీవితాలు నాశనం చేశావు? ఆమె కన్నీళ్లు తుడుస్తూ పూర్ణ అన్నాడు, మీనా నా మాట విను, అంతా పూర్తిగా అయిపోలేదు. ఈ కేసులో నుంచి నన్ను బయటపడిని, అప్పుడు ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేద్దాం. వేరే ఎక్కడికైనా దూరంగా పోయి హాయిగా బతుకుతాం. మీనా ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనం చూసి అతను ఇంకా ఇలా అన్నాడు, మీనా నాతో మామూలుగా ఉండు. నీ ప్రేమ నాకు కావాలి. నువ్వు ఇదివరకు ఎలా ఉండేవానివో అలా ఉండు. నువ్వు నన్ను దూరం పెడితే నా ప్రాణం నిలబడదు. నువ్వు ప్రక్కన నిలబడితే కానీ ఈ కేసు నేను గెలవలేను. నువ్వు నన్ను ఇందులో సపోర్ట్ చేస్తావా లేదా? ఆమెను చాలా ఆతృతతో అడిగాడు. ఆమె చేతులు రెండూ పట్టుకొని ఆమె ముఖంలోనికి వేడుకోలుగా చూశాడు. ఆమె కళ్ళమ్మట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. ముందు ఈ విషయం చెప్పండి, మీరు చేసిన దాన్ని బాధపడుతున్నారా లేదా? అతను ఆమె నుండి దూరంగా ఉరికి కూర్చున్నాడు. చాలాసేపు అలాగే శూన్యంలోకి చూస్తూ ఆలోచించాడు. నేను చేసినది తప్పో ఒప్పో, నాకు జీవితంలో 2 కావాలి. ఒకటి పరువు, రెండోది భార్య. నా పరువు మొత్తం పోయింది. ఇప్పుడు నేను చేసినది తప్పు అని ఒప్పుకోకపోతే భార్య కూడా పోతుంది అని ఆలోచించి అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. వాళ్ళు ముందు మొదలుపెట్టారు, నేను ప్రతిచర్య చేశాను. ఫలితం ఏమైంది? దానివల్ల డబ్బు పోయింది, పరువు పోయింది, సుఖం అనేది లేకుండా పోయింది. అలాంటి పని సరైనది ఎలా అవుతుంది? కానీ కోర్టులో ఈ కేసు నేను గెలవాలి అనుకుంటున్నాను. అలా అయితేనే నా పరువు నిలబడుతుంది. అందువల్ల ముందు నన్ను ఇందులోంచి బయటపడినా. నువ్వు తోడు లేకపోతే నేను ఏం చేయలేను. ఈ కేసు అయిపోతే ఇదంతా ఇచ్చేద్దాం. ఇక్కడి నుండి శాంతి సుఖం ఉండే చోటికి దూరంగా వెళ్ళిపోదు. అతను చెప్పిన దానికి అంగీకరిస్తూ ఆమె తల ఊపింది. మరోప్రక్క మధు జీవితం ఇంతకన్నా బాగుంది. ఆమె ఎప్పుడూ ఒంటరిగా లేదు. ఆమె మామగారు ఎప్పుడూ ఎదురుపడి మాట్లాడింది లేదు. కానీ ఆమె సంక్షేమానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. మధుతో మాట్లాడాలని రకరకాల వారు వస్తున్నారు. వారందరినీ మంచి చెడులు విచారించి అవసరమైన మర్యాదలు చేసేవారు. ఆమెతో మాట్లాడిన తర్వాత తిరిగి పంపిస్తున్నాడు. మధు ఆమె అత్తగారు సత్యవతి ఇప్పుడు పడక గదిలోని ఆ పెద్ద మంచం మీద పడుకుంటున్నారు. ఇదివరకు అదే మంచం మీద మధు ఆమె భర్త పడుకునేవారు. ఈ ఏర్పాటు మధు మానసిక స్థితికి తగినట్టుగా ఉంది. ఎందుకంటే ఆమె రాత్రిపూట నిద్ర నుండి లేచి పక్కనే భర్త లేకపోయేసరికి చాలా భయపడిపోయేది. ఆ సమయంలో సత్యవతి మేల్కొని ఆమెకు తగిన సపర్యలు చేసి భయాన్ని పోగొట్టేది. క్రాంతి అయితే లక్ష్మణులాగా బయట నుండి మధుకు ఏం కావాలన్నా వెంటనే తెచ్చిపెట్టేవాడు.
మధుకు కొన్నిసార్లు అనిపించేది, నవీన్ తనకు ఇంత మంచి కుటుంబాన్ని ఆసరాగా ఇచ్చి తను ఇప్పుడు వారంతా సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండడం చూసి తను కూడా మనశ్శాంతిగా ఉన్నాడా అని. ఇన్ని నెలలుగా కుటుంబం వారితో కలిసి ఉన్న కాలంలో మధు తన పుట్టింట్లో ఉంటే ఇంకా చాలా సౌకర్యాలు పొంది ఉండేదారని అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. మధు కూడా తల్లితో మాట్లాడాలని అనుకోలేదు. రోజులు గడిచాయి. మధుకు నెలల నుండి ఒక రాత్రి నొప్పులు వచ్చాయి. ఆమెను భాస్కర్, సత్యవతులు ఎప్పుడు పరీక్షలు చేయించుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. మధు పండంటి మగబిడ్డను కన్నది. ఆ పిల్లవాడు అచ్చు నవీన్ లాగానే బూరెబుగ్గలతో నల్లని దట్టమైన ఉంగరాల జుట్టుతో ఉన్నాడు. సత్యవతి ఆ పిల్లవాడిని అలా పొత్తులలో అందుకుని గుండెల మీద హత్తుకుని కొడుకుని తలుచుకుని భోరుని ఏడ్చింది. అప్పటికి మధు ఇంకా పురిటి గది నుండి బయటకు రాలేదు. అందువల్ల హృదయ విదారకమైన ఆ దృశ్యం ఆమె కంట పడలేదు. పసిబిడ్డ రాకతో ఆ ఇంట్లోకి చాలా ఆనందం వచ్చింది. అందరూ నవీన్ తల్లిదండ్రుల హృదయాల్లో అతను లేని లోటు తీర్చడానికి తిరిగి ఆ ఇంట్లో పుట్టాడు అనుకున్నారు. నవీన్ మరణంతో ఆ కుటుంబం వారు చాలా పోగొట్టుకున్నారు. నలుగురిలో ఎప్పుడూ ఆ లోటు కనబడిన విధంగా సంచరించింది. ఇప్పుడు వారింట్లో నిజమైన సంతోషం వెల్లివిరిసింది. ఆ పసిబిడ్డ ఏడుపు, ఆడుకునేటప్పుడు చేసే చిన్న చిన్న శబ్దాలతో, వాడి కదలికలతో ఇంటిలోని వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి. వాడికి విప్లవ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మధు తన ఆఖరి సంవత్సరం చదువు పూర్తయ్యేటందుకు కాలేజీకి వెళుతోంది. అత్తగారి ఇంటి దగ్గరే బిడ్డను చూసుకుంటున్నారు.